పశ్చిమాసియాలో యుద్ధంతో దేశంలోని హోటల్ రంగంపై తీవ్ర ప్రభావం పడింది. ఇప్పటికే వంట గ్యాస్, కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల ధరలు పెరిగాయి. వాణిజ్య సిలిండర్ల కొరతతో హోటళ్లు మూతపడుతున్నాయి. చిరు వ్యాపారులు జీవనోపాధి కోల్పోయే పరిస్థితులు ఎదురవుతున్నాయి. గ్యాస్ ఏజెన్సీలు బ్లాక్లో సిలిండర్లు అమ్ముతున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. ఇక గ్యాస్ కొరతపై కాకినాడ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. యుద్ధం నేపథ్యంలో ఒక్కసారిగా గ్యాస్ ధరలు పెరగడంతో వ్యాపారులు అయితే గగ్గోలు పెట్టే పరిస్థితి కనబడుతుంది. ప్రధానంగా చూసుకుంటే డొమెస్టిక్ సిలిండర్ సంబంధించి 60 రూపాయలు, కమర్షియల్ సిలిండర్ సంబంధించి 120 రూపాయలు ఒక్కసారిగా ధర పెరగడంతో వ్యాపారులంతా కూడా వ్యాపారం చేయని పరిస్థితి. ప్రధానంగా చూసుకుంటే ఏవైతే కాకినాడ జిల్లా చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న హోటల్స్ సంబంధించి ఒక్కసారిగా ధర పెరగడంతో కమర్షియల్ సిలిండర్ సంబంధించి 2000 రూపాయలు అంటే 1996 రూపాయలు 2000 రూపాయల ధరకి ఒక్కసారిగా పెరగడంతో మేము సిలిండర్ తీసుకుందామన్నా కూడా సిలిండర్స్ అందుబాటులో లేవంటున్నారు ఏజెన్సీలు. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క ధరలు ఒక్కసారిగా 2000 రూపాయలు పెరగడం, గ్యాస్ సిలిండర్స్ అందుబాటులో లేకపోవడంతో ఈ యొక్క బ్లాక్ మార్కెట్ సంబంధించి 2000 రూపాయల నుంచి 2300, 500 రూపాయలు కూడా ఏజెన్సీకి సంబంధించి వారు అమ్ముతున్నారు. దీనివల్ల మేము ఇబ్బంది పడుతున్నాము. రోజుకి 2 సిలిండర్లు మేము వాడకం చేస్తాము. ఇలాగ ఒక్కసారిగా ధర పెరగడంతో మేము ఏవైతే కర్రీస్ కానీ మేము చేస్తున్న వ్యాపారాలకు సంబంధించి కానీ టిఫిన్స్ కానీ ఈ యొక్క ధరలు పెరిగితే కస్టమర్లు కొంటారా? దీనివల్ల చాలా ఇబ్బంది పడుతున్నాము. ఎప్పటికైనా కేంద్ర ప్రభుత్వం దృష్టిలో పెట్టుకుని యుద్ధం సంబంధించి ఒక్కసారిగా పెరుగుతున్న గ్యాస్ ధరలు ఎప్పటికైనా తగ్గిస్తే బాగుంటుందని చెప్పి కొంతమంది వ్యాపారులు అయితే కోరుకునే పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం కొంతమంది ఉన్నారు, వారిని చర్యగా మరి ఈ ధరలు పెరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత అయితే కేంద్ర ప్రభుత్వానికి ఉంది. ఎందుకంటే ఇప్పుడు నిత్యావసర వస్తువులు అయితే విపరీతంగా పెరిగినాయి. గ్యాస్ ధరలు ముఖ్యంగా ఈరోజు ఒక చిరు వ్యాపారులు అవ్వచ్చు, ఇంట్లో మరి డొమెస్టిక్ అవ్వచ్చు, కమర్షియల్ అవ్వచ్చు. ఇవాళ డొమెస్టిక్ అంటే మా ఇంట్లో వాడుకుంటే మరి గ్యాస్కి 60 రూపాయలు పెరిగిపోయింది. ఇవాళ 60 రూపాయలు పెరిగిపోయి ఎట్లా ఇస్తున్నారా అంటే మరి ఇంచుమించు 10 రోజులు 15 రోజులు మరి స్టాక్ లేదనే విషయం అయితే మరి గ్యాస్ కంపెనీ వాళ్ళు చెప్తా ఉన్నారు. అంతేకాదు ముఖ్యంగా చిరు వ్యాపారస్తులు, చిన్న చిన్న హోటల్స్, అలాగే కర్రీ పాయింట్స్ అంటే ఏ రోజు మరి ఆ రోజు తెచ్చుకునే వాళ్ళు ఆ హోటల్లో ఇంచుమించు ఒక హోటల్ యజమాని షాప్ మూసేశారంటే సుమారు దాంట్లో 4-5 కార్మికులకి ఉపాధి లేనట్టే. దయచేసి దానికి ఇప్పుడు కమర్షియల్ కూడా 120 రూపాయలు పెరిగింది. ఇమీడియట్గా రాష్ట్ర ప్రభుత్వం అలాగే కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని గ్యాస్ ధరలు కానీ ఇమీడియట్గా తగ్గించాలి. అంతేకాదు ముఖ్యంగా స్టాక్ను పెంచుకొని గ్యాస్ కంపెనీలకి మీరు సూచనలు ఇవ్వండి. ఇమీడియట్గా రేట్లు తగ్గించడం పక్కన పెడితే ఇమీడియట్గా పెరిగినా సరే ఇమీడియట్గా వాళ్ళకి గ్యాస్ ఇమీడియట్గా ఇవ్వడం అనేది మీరు కేంద్ర ప్రభుత్వం సూచన చేయవలసిందిగా భావిస్తూ, అంతేకాదు 120 రూపాయలు పెరిగిందంటే కమర్షియల్కి సుమారు 2000 రూపాయలు గ్యాస్ సిలిండర్ ధర అవుతోంది. దాన్ని బ్లాక్లో కూడా ఏజెన్సీ వాళ్ళు 500, 400 ఎక్స్ట్రా తీసుకొని బ్లాక్లో కూడా అమ్ముతూ ఉన్నారు. దయచేసి దీన్ని అరికట్టాలని కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం వేడుకుంటా ఉన్నాం. చూస్తున్నాం అంటే ప్రధానంగా చూసుకుంటే కేంద్ర ప్రభుత్వం గ్యాస్ సంబంధించి 50 రోజులు సరిపడా కమర్షియల్ కానీ డొమెస్టిక్ కానీ గ్యాస్ ఉంది, ఇబ్బంది పడద్దు అని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్పింది. మరోపక్క ఇప్పుడు ఏవైతే ఈ గ్యాస్ ఏజెన్సీ సంబంధించి ఒక్కసారిగా 400, 500 రూపాయలు ధరలు పెరగడం అంటే దీనికి ఒక శాఖ ఉంది, సివిల్ సప్లై. ఈ సివిల్ సప్లై శాఖ దృష్టి పెడితే ఏమన్నా వెసులుబాటు కలిగే అవకాశం ఉందంటారా? 100% సివిల్ సప్లై వాళ్ళు దీని మీద దృష్టి పెడితే, ఎందుకంటే ఈవేళ ఆల్రెడీ గ్యాస్ ధరలు పెరిగినా సరే గ్యాస్ కంపెనీ వాళ్ళు స్టాక్ ఉంటుంది. అంటే పెరిగినాయి అని చెప్పి దీన్ని స్టాక్ పెట్టుకొని దాన్ని రేట్ ఎక్స్ట్రా పెట్టి బ్లాక్లో అమ్మే విధానం అయితే కొనసాగుతూ ఉంది. ఇమీడియట్గా సివిల్ సప్లై వాళ్ళు ఇమ్మీడియట్గా దీని మీద చర్య తీసుకుంటే కొంత కట్టడి చేయొచ్చు అనే నా భావన. చూసాం కదా, ఓవరాల్గా ఈ గ్యాస్ అంటే కమర్షియల్ సంబంధించి డొమెస్టిక్ సంబంధించి ఒక్కసారిగా గ్యాస్ ధర పెరగడంతో చాలామంది ఇబ్బంది పడతారు. ఏవైతే ఉదాహరణకు ఈ కమర్షియల్ సంబంధించి చిరు వ్యాపారులు ఉంటారు, చిరు వ్యాపారుల్లో 2-3 కార్మికులు పనిచేస్తారు. ఇలా ఉపాధి ఒక్కసారిగా ఈ యొక్క ధరలు పెరిగిపోతే వారికి షాపులు తీయని పరిస్థితి. అలా అయితే వారు ఉపాధి కూడా కోల్పోతారు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సాధించి దీనిపై ఏవైతే ఒక పక్క నిత్యావసర వస్తువులు, మరోపక్క గ్యాసు ఇలా రోజుకి ధరలు పెరిగి కొండెక్కితే సాధారణ ప్రజలు చాలా ఇబ్బంది పడతారంటూ వీరంతా కూడా చెప్పే పరిస్థితి. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో రాజేష్, ఐ న్యూస్, కాకినాడ జిల్లా, కాకినాడ నుంచి.